నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవటానికైనా చర్చించుకోవటానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారి సంక్షేమం కోసం ఓ పాలసీ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ఆర్ఐ పాలసీని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆ బాధ్యతను ఐటీ మంత్రి కేటీఆర్ పై పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు ఉపయోగపడేలా ఓ మంచి ఎన్ఆర్ఐ పాలసీని తెస్తామని కేటీఆర్ అంటున్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల యోగక్షేమాల కోసం ఒక పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్లను కాపాడేలా ఈ పాలసీ ఉండబోతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్లు దళారుల మోసాలను అరికట్టి గల్ఫ్ బాధితులకు సహాయపడేలా కొత్త విధానం రూపొందించేలా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ఎన్ఆర్ఐ పాలసీ ఉంది. కేరళ విధానం మంచి ఫలితాలు కూడా ఇస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే మలయాళీల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే. వీరు ఏజెంట్లను నమ్మకపోవడమే వాళ్ల విజయ రహస్యం. తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. వీళ్లు ఏజెంట్లు నమ్మి మోసపోతున్నారు. వీటిని అరికెట్టేందుకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే టామ్ కామ్ ద్వారా మాత్రమే జాబ్ వీసాలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎలాంటి వీసా మోసాలకు చోటు లేకుండా జిల్లాల వారీగా ఎన్ఆర్ఐ సెలలు ఏర్పాటు చేసి ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, దళారుల ఆగడాలకు ముగుతాడు వేయాలన్న దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు సాగుతున్నాయి. శ్రీకాంత్, సాక్షి న్యూస్, హైదరాబాద్. విదేశాల్లో తెలంగాణ వాళ్లు ఎలా మోసపోతున్నారు? గల్ఫ్ దేశాల్లో కార్మికులు పడుతున్న అవస్థలేంటి? తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్ఆర్ఐ పాలసీ ఎలా ఉంటే ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది? దీనిపై మాట్లాడేందుకు తెలంగాణ ప్రజా సమితి వైస్ ప్రెసిడెంట్ మురళి గారు, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు ట్రస్టీ వెంకట్ సాక్షి స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 040-233-10680, మరో నెంబర్ 040-233-10686. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మురళి గారు. గుడ్ ఈవినింగ్. నార్మల్గా ఇప్పటి వరకు దేశంలో ఈ ప్రవాస భారతీయుల కోసం, బ్రతుకు తెరువు కోసం వివిధ దేశాలకు వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ఒక సపోర్ట్ చేసే విధంగా పంజాబ్ మాత్రం, అలాగే కేరళ మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవటం అభినందనీయం. మరి ఇప్పుడు కొత్తగా తీసుకురావాలనుకున్న ఎన్ఆర్ఐ పాలసీ ఏ విధంగా ఉంటుందంటారు? ఎలా ఉపయోగపడుతుందంటారు? చాలా సంతోషం. యాక్చువల్గా అంటే మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం చాలా సంతోష విషయం. ఎందుకంటే మనకు దేశం మొత్తంలో చూస్తే కేరళ అండ్ పంజాబ్, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలలో వలస జీవులు వాళ్ళు వాళ్ళ జాబులు చేస్తున్నారు అన్నమాట. సో వీళ్ళందరికీ, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి 10 లక్షల మంది వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ గల్ఫ్ దేశాలలో. సో వీళ్ళందరికీ ఒక సక్రమమైన ఒక విధానాన్ని, ఒక ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అలాగే ఇమిగ్రేషన్స్లో పాలసీస్ కానీ సపోర్ట్ చేయడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆవశ్యకం అన్నమాట. తొందరగా కావాలి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. సో దాని గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికైనా కనీసం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఆలోచించి తొందరగా చేపడితే ఇంకా చాలా గ్రేట్. సో ఇది ఇంకోటి ఏంటంటే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇంకా ఆల్రెడీ కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో కాకుండా పంజాబ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని, సో అలాగే మన గల్ఫ్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ, సో వేరే ఏషియన్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ ఎన్ఆర్ఐ పాలసీని వాళ్ళు చేపడతారు. ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఇప్పుడు పంజాబ్లో, కేరళలో ఏ విధంగా ఉంది మీరు స్టడీ చేశారా? ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోయేది ఎలా ఉండాలంటారు? యాక్చువల్గా కేరళలో ఎలా అంటే మామూలుగా కేరళలో ఇంకా బ్రాడ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. యాక్చువల్గా మనం కొన్ని దేశాలతో పోలిస్తే నేపాల్ చాలా చిన్న దేశం, కానీ వాళ్ళ ఇమిగ్రేషన్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళకు ప్రవాసీ చట్టాలను ఎలా అమలు చేయాలనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే ఒక గల్ఫ్ కార్మికుడికి మినిమం శాలరీ ఎంత ఉండాలనేది వాళ్ళు కాంటాక్ట్ లెటర్లో ఉంటే వాళ్ళు అలౌడ్ చేస్తారు పంపడానికి.
గల్ఫ్ కంట్రీస్కి. సో ఇది ఒక చట్టం లాంటిది. సో వాళ్ళు ఏంటంటే సపోజ్ నేను ఖతర్కి నాకు వీసా వస్తే వాళ్ళు ఖతర్లో ఉన్న కంపెనీ నుంచి ఆ కాంటాక్ట్ లెటర్ మీద వాళ్ళు ఎంత మినిమం శాలరీ ఉండి మెన్షన్ చేసి అది మన ఇండియన్ ఎంబసీ ఖతార్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే వెళ్ళడం జరుగుతుంది ఏ దేశం, ఖతార్ కానీ, దుబాయ్ కానీ, ఇంకా కువైట్ కానీ. సో ఇది ఒక చిన్న చట్టం, చూస్తే చిన్న చట్టం, కానీ దీని ద్వారా మనం చాలా ప్రాబ్లమ్స్ మనం అరికట్టవచ్చు. సో ఇలాంటి చట్టం ఇంకా కేరళ అండ్ పంజాబ్లో లేదు. ఎందుకంటే ఈ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలోకి వస్తుంది అనమాట. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? వెల్ఫేర్ స్కీమ్ చేయగలుగుతుంది. ఎలా అంటే సో నైపుణ్యత పెంచడం, వాళ్ళకు అవగాహన పెంచడం, గల్ఫ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, సో అలాగే ఈ ఏజెంట్స్ ద్వారా మోసపోకుండా వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నం చేయడం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేయవచ్చు. మామూలుగా తెలంగాణ ప్రభుత్వ పరిధి లోపల చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏజెంట్స్ ద్వారా ముఖ్యంగా ఎక్కువ మోసపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసేసుకుంటారు, పంపించేస్తుంటారు, అక్కడికి వెళ్ళక పని దొరకదు, వాళ్ళు అక్కడ మోసపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎన్ఆర్ఐగా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలంటారు? మీరు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరపున వచ్చారు, మీరు అక్కడ ఒక ఎన్ఆర్ఐ స్థితిగతులు చూసి ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళ నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత? ఏజెంట్ నుంచి మోసపోయిన తర్వాత కంప్లీట్గా అక్కడ ఎలా బతకాలి, ఎట్లా ఉండాలి అనేది ఐడియా ఉండదు. అప్పుడు ఎలా ఫేస్ చేయాలంటారు ఆ పరిస్థితుల్ని? నమస్తే అండి. ముందుగా సాక్షి టీవీ వారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీరు అడిగిన గుడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చాలామంది అనుకుంటారు ఈ ఏజెంట్స్ మోసపోవటాలు ఇదంతా ఒక గల్ఫ్ కంట్రీ రిలేటెడ్లోనే ఉంటుందని. ఇండైరెక్ట్గా యుఎస్ వెళ్ళాల్సిన వారు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి వాటికి ఇండైరెక్ట్లీ అనుకోకుండా కూడా ఇట్లాంటి దానికి విక్టిమ్స్ అవుతూ ఉంటారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ షాప్స్ అని ఉంటాయి, కన్సల్టెన్సీస్ స్టూడెంట్స్కి. సో కన్సల్టెన్సీస్ వచ్చేసి వాళ్ళ జాబ్ వాళ్ళు కరెక్ట్గా 100% చేసినట్టయితే, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఊరికే వీసా I-20 పేపర్స్ తెప్పివ్వడము, వీళ్ళు స్టాంపింగ్కి వెళ్ళడము, వీళ్ళు వీసా తెచ్చుకోవడము, ఇవన్నీ కాకుండా కొంత వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, అసలు స్టూడెంట్ వీసాలో ఎవరు ఎక్కడ పని చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు. సో మెయిన్ ఈ మధ్య రీసెంట్గా చూసుకుంటే ప్రాబ్లం అంతా అక్కడనే వచ్చింది. సో ఏ యూనివర్సిటీ ఎవరిని మోసం చేయలేదు, ఏ ఏజెంట్ నిజంగా చెప్పాలంటే ఎవరిని మోసం చేయలేదు. కొంతమంది స్టూడెంట్స్ అవగాహన లేక అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వలన సో వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు. సో ఎక్కడెక్కడైతే పార్ట్ టైం జాబ్స్ నాట్ అలౌడ్ లీగల్లీ, అక్కడ మేము చేస్తామని చెప్పడము, వీళ్ళకి ఫైనాన్షియల్ బ్యాకప్ కరెక్ట్గా లేదు అని వాళ్ళకు అర్థం కావడము, ఇవన్నీ ఈ ఏరియాస్ రేపొద్దున ఈ పాలసీ వచ్చిన తర్వాత ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మ్యాండటరీ చేయాలి ప్రతి ఏజెంట్కి. కానీ దట్ షుడ్ బి హిస్ జాబ్, ఎనీ ఏజెంట్ ఫర్ దట్ మ్యాటర్. బీట్ అన్న ఇప్పుడు జాబ్ వీసాస్ పైన వెళ్ళే ఏజెంట్స్ ఉంటారు, డైరెక్ట్ ఎంప్లాయర్స్ ఉంటారు, ఇంకొంతమంది స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ through this rule it should make this policy, this particular rule mandatory in terms of educating the students or whoever is going to abroad for that matter. సో వాళ్ళని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయడం అనేది 100% మ్యాండటరీ రూల్ అనేది ఎట్లా తీసుకురావచ్చు అంటే ఆబ్వియస్లీ ఒక కన్సెంట్ ఫామ్ స్టూడెంట్ చేత ఎవరైతే వెళ్తున్నారో అబ్రాడ్కి వాళ్ళ చేత ఒక సైన్ చేయించుకోవాలి. So once he is trained, then only he will have to sign that form. So atla adi oka one of the important areas where we can stop this kind of communication gap and then smooth transition వాళ్ళకు కూడా ఉండేటట్టు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్లో కౌన్సిలింగ్ ఫర్ ద అబ్రాడ్ స్టూడెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ అ మెయిన్ ఆబ్జెక్టివ్స్. Not only counseling, and we have to bring all kinds of awareness. మా వంతు కృషి కూడా ఈ విధంగా చేయాలని, this is one of the first main objectives.
సో ఆల్ కైండ్స్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కడికి వెళ్తే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా కానీ వాళ్ళకి అక్కడ ఆ చుట్టుపక్కల అక్కడెక్కడ జాబ్స్ ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉండయా ఎలాంటి కొన్ని జాబ్స్ చేస్తాము. అందులో కూడా చాలామంది మనం చూసినాము విన్నాము అనుకోకుండా కొన్ని క్రిమినల్ ఇన్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అట్లా చాలా దురదృష్టవశాత్తు చాలామంది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా అయినాయి. సో అట్లాంటివి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తే ఇట్లాంటివి ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎరాడికేట్ చేసిన వాళ్ళం అవుతాం. స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేట్ అయి ఉండాలి వీటి గురించి, అవేర్నెస్. సో ఫర్ దట్ దానికోసము వాళ్ళ దగ్గర ప్రతి ఏజెంట్ గవర్నమెంట్ ఈ రూల్లో 100% ఒక కన్సెంట్ ఫామ్, అంటే ఈ ట్రైనింగ్ ఈ బాడీ షాప్ కంపెనీ కంప్లీట్ చేసింది మాకు అనేది ఒక మ్యాండటరీ రూల్ పెట్టాలి. దట్ ఈస్ ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ ద ఫోర్మోస్ట్ థింగ్ దట్ షుడ్ బి డన్ ఈ పాలసీలో. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు ఖతార్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి. నా పేరు ప్రసాద్ గడీలా అని, నేను ఖతార్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే. యాక్చువల్లీ నేను 20 సంవత్సరాల నుంచి నేను ఖతార్లో ఉంటున్నాను. నమస్తే ప్రసాద్ అన్న. అలాగే నమస్తే అన్న. చెప్పండి అన్న. మనకు జిల్లా స్థాయిలో ఎన్ఆర్ఐకి స్పెషల్ ఆఫీసర్ ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు మన పక్క దేశమైన నేపాల్లో వాళ్ళకు 100% ఒరిజినల్ అగ్రిమెంట్ ఇచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టాంపింగ్ లేని వాళ్ళు ఒక ఎంప్లాయీని ఖతార్ కానీ మిడిల్ ఈస్ట్ కానీ ఎక్కడికి కానీ పంపించడం లేదు. అలాంటి ఇంత పెద్ద మన దేశం నుండి కూడా మనకు ఇప్పటి వరకు 400 జీతం కూడా వస్తుంది, 400 రియాళ్లకు. కరెక్ట్ అన్న. అందువల్ల మనకంటూ 100% అగ్రిమెంట్ పాలసీ మాత్రం ఉండాలి. ఇంకోటి, లేబర్ వచ్చే ముందు ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇక్కడ కంపెనీ ఎలాంటిది ఎంక్వైరీ చేసిన తర్వాతనే పంపించాలి. తర్వాత జీసీసీలో ఇప్పుడు నేను మొన్న రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ నేను ఎయిర్పోర్ట్ లో విశాఖపట్నం నుంచి రాజు అనే అబ్బాయి హౌస్ డ్రైవర్ గా వచ్చాడు. అతనికి అతను హౌస్ ఎక్కడో తెలియదు, ఇక్కడ వచ్చిన వాళ్ళ స్పాన్సర్ ఇల్లు తెలియదు. అయితే వాడు ఫోన్ నెంబర్ ఉంటే నేను ఫోన్ చేస్తున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, స్పాన్సర్ ఏమంటున్నాడంటే నువ్వు ట్యాక్సీలో రా అంటున్నాడు. అతని కంట్రీకే కొత్త, ఆయన ఎలా వెళ్తాడు? దీనికోసం ఇండియన్ ఎంబసీ నుంచి ఖచ్చితంగా మనకు హెల్త్ సెంటర్ ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉండాలి. ఏందన్నా మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక హెల్త్ సెంటర్ ఎయిర్పోర్ట్ లో మన ఇండియన్ ఎంబసీ నుంచి మనకు ఒక హెల్త్ సెంటర్ అనేది ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు వచ్చి అతను అబ్బాయి వచ్చి 10 గంటలు ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఆయన దగ్గర ఒక రియాల్ కూడా లేదు. ఆయన వాళ్ళ ఇంటికి నేను కార్వా ట్యాక్సీ మాట్లాడి 100 రియాలు ఇచ్చి ఒక సిమ్ కార్డు కొనిచ్చి ఆయన వాళ్ళ స్పాన్సర్ చెప్పిన లొకేషన్ పంపించి చేరుకున్నాడా లేదా స్పాన్సర్ తో మాట్లాడి ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన ఇంటి వరకు చేర్పించిన. అలా చాలా మంది మన హౌస్ మేట్స్ కానీ కార్మికులు కానీ ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ. దీని గురించి ప్లీజ్ దయచేసి ఎలా అయినా ఖచ్చితంగా మన గవర్నమెంట్ శ్రద్ధ పెట్టాలి. ఇంకోటి, చాలా మనకి ఇక్కడ సంఘాలు పెడుతున్నాం కానీ కార్మికుల కష్టాలు తీర్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పటి వరకు మేము తెలంగాణ గల్ఫ్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ మేము మీరు మా తెలంగాణ గల్ఫ్ కమిటీ మా ఫేస్బుక్ పేజ్ చూడండి. ఇప్పటి వరకు చాలా చేస్తున్నాం, ఇంకా చేస్తాం కూడా. ఖచ్చితంగా గవర్నమెంట్ మా నుంచి ఏదైనా కానీ ఇక్కడ మాకు ఏదైనా హెల్ప్ జరిగే విధంగా చూడండి. మరి కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. రాధాకిషన్ గారు దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం సార్, మా పేరు ఆర్కే తోట రాధాకిషన్. నమస్తే అన్న. నాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ పురంపేట్ గ్రామం నాది. చెప్పండి. నేను గత 19 సంవత్సరాల నుంచి దుబాయ్ లో యూఏలో ఉంటున్నా సార్ నేను. అయితే మన దుబాయ్ కి చాలా మంది మన ఇప్పుడు ఈ వర్షాలు లేక కాలం లేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు కదా. చెప్పండి. ఫ్రీగా కాకుండా ఏదైనా కూడా అక్కడ పని నేర్పించి పంపించి పెట్టినప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా అది ఇక్కడికి వస్తున్నారు. ఓకే, క్వాలిఫికేషన్ ట్రైనింగ్ అలాంటివి ట్రైనింగ్ సెంటర్ అట్లా పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి వస్తారంట. వాళ్ళు ఇంటర్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి
₹1000 జీతం మీద అక్కడ పనులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని చూసి నేను దుబాయ్లో చాలా ప్రోగ్రాలు చేసినాను. దాదాపు అంటే ఒక 13-14 సంవత్సరాల నుంచి వీళ్ళకు ఆ సోషల్ సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం మేము. అయితే ఎన్నో సంఘాలు పెట్టి ఎన్నో సంఘాలు ఎన్నో చెప్పుకుంటారు. అన్ని నచ్చుతారు. 2 days before ఆల్సో నిన్న ఫేస్బుక్ లో ఒకటి మీరు చూసే ఉండొచ్చు. రాధాకృష్ణ ఆర్జే అని చెప్పేసి ఒకటి నేను ఒక వ్యక్తికి సహాయం చేద్దామని చెప్పేసి నేను మాట్లాడినా, ఫేస్బుక్ లో పెట్టినా. దాన్ని పెట్టిన తర్వాత దాన్ని కొంతమంది దాన్ని రాజకీయం చేసి ఎక్కువ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇది కనువిప్పేటట్టు మీరు చేస్తారు. ఒకటి దీనిలో మీద వీళ్ళందరి మీద కలిసి ఈ వలస జీవుల బతుకుల మీద సాంస్కృతి రాసినాయండి. ఇది హైలైట్ అయింది. కనని దేశానికి వలస పోతివా, కాయ కష్టం చేసి పస్తులుంటివా, తల్లిదండ్రుల నిడిసి కట్టుకున్న భార్య నిడిసి నీ పిల్లలను మరిసి అన్నదమ్ములను బాసి పుట్టినుడు నిడిసి పెట్టి వలసెల్లి పోతివో, బతుకు తెరువు కోసమై బయలెల్లితివో, బతుకు బాటలు బంది వైతివో, ఇల్లు వాకిలి అమ్మి పొద్దు గోజలన్నీ అమ్మి ఆలిపుట్టెలమ్ముకొని అప్పో తప్పో చేసుకొని ఎన్నో ఆశలతో ఎగిరెల్లి పోతివో, ఏజెంటు మోసంతో కుమిలిపోతివో, కల్లి వెళ్ళి నీవయ్యి తిరుగుతుంటివో, నీ అమ్మ నాన్నేమో నీ కోసం ఎదురు చూసే, నీ ఆలి పిల్లలేమో నిన్ను కలవారియవచ్చి ఎప్పుడొస్తాడో అయ్యని ఎదురు చూస్తుండ్రయ్యా, చేసిన అప్పు చూసి గుండె పగిలెనా, ఇంటి దారి పట్టలేక బతుకుతున్నవు, లక్షలు దారపోసి శిక్ష నించుకుంటివో, కాంక్షలు లేవుప్పుడు కంద ముందు కూరాలు, మొన్నటి జ్ఞాపకాలు నదిలో మెదలాడెనురా, అల్లారు ముద్దుల మా కన్న బిడ్డవో, అల్లంత దూరానా ఎట్లా ఉన్నవు. వాళ్ళ బాధ చూడలేకనే రాస్తుంది సార్ పాట. ఇది మంచిగా పాట బాగుంది. థ్యాంక్ యూ అన్న. అయితే కొన్ని ఆర్గనైజర్లు ఇక్కడ ఉండి చాలా అట్లా చాలా చేస్తుంది. కానీ అట్లాంటి రాజకీయం చేయకుండా ఎవరికి చేసినా కానీ హెల్ప్ చేసి వాళ్ళకు కరెక్ట్ ప్రయత్నం చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం మీ టీవీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా అందరికి తెలియపరచండి. రైట్ అన్న. ఒకటి ఇంపార్టెంట్, చాలా బాధ అనిపిస్తుంది. తను ఐ థింక్ ఈజ్ అ నాన్ మిగ్రెంట్ వర్కర్ అక్కడ. వాళ్ళు చూస్తుంటే నాకు తెలిసి పెద్ద కళాకారులు పాటలు రాసేటోళ్ళు కాదు. సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే పడ్డ కష్టాలతోనే ఆటోమేటిక్గా వస్తున్నాయి వాళ్ళకు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంత వేల మంది ఉన్నారో. అంటే ప్రభుత్వము సాధ్యమైనంత వరకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు కొంత ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం తరపున ఇస్తున్నారు. బట్ ఆ నష్టపోకుండా, ఆ కష్టం అంతా రాకుండా, అంత పడకుండా ఎట్లా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, ఎట్లా మనము వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతాం అనేది ఆ ఏరియాలో మంచిగా ఆలోచించి ఆ స్టెప్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. నిజంగా చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి మ్యాక్సిమం ఇటు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఆయన పాటలో కూడా బ్రతుకు తెరువు కోసం కుటుంబాలను వదిలేసి వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలంటారు? ఎన్ఆర్ఐ పాలసీలో ఎలాంటి సజెషన్స్ ఉండాలంటారు? యాక్చువల్గా ఇంతకుముందు ప్రసాద్ గడ్డెల ఖతర్ నుంచి కాల్ చేశారు. ఆయన కొన్ని 4 పాయింట్స్ చెప్పాడు. యాక్చువల్గా చాలా బేసిక్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. యాక్చువల్లీ ఒకటి ఒరిజినల్ అగ్రిమెంట్. ఇంతకుముందు చెప్పాను. యాక్చువల్లీ నేపాల్ కంట్రీ వాళ్ళు ఏంటంటే ఒక వీసా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి పర్సన్కి కాంటాక్ట్ లెటర్, సపోజ్ ఖతర్లో వీసా వస్తే ఆ ఖతర్లో ఉన్న నేపాల్ ఎంబసీలో వాళ్ళు అటాస్టేషన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ కాంటాక్ట్ లెటర్ మళ్ళీ నేపాల్లో పంపించడం జరుగుతుంది అనమాట. అది త్రూ ప్రాపర్ వ్యాలిడ్ ఏజెంట్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రాసెస్ మొత్తం. తర్వాత ఆ కాంటాక్ట్ లెటర్ వాళ్ళు ఎలా అప్రూవ్ చేస్తారంటే మినిమం శాలరీ 1000 రియాల్స్ ఉండాలి లేబర్కి, మినిమం శాలరీ. కానీ మన ఇండియన్ పీపుల్కి ఇంతవరకు అలాంటి పాలసీ లేదు. చాలా అసలు చెప్పుకుంటే చాలా బాధ వేస్తుంది. నేపాల్ కంట్రీ వాళ్ళు ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది అనమాట. సో ప్రసాద్ గారు చెప్పింది అదే ఏంటంటే ఒరిజినల్ కాంటాక్ట్ లెటర్
ప్రాపర్ అటెస్టెడ్ అయి ఉండాలి త్రూ ఇండియన్ ఎంబసీ. ఇక్కడ నుంచి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలనేది కరెక్ట్ గా అడ్రస్ కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి చెప్పారు ఏంటంటే ఏజెంట్ మామూలుగా ఎయిర్పోర్ట్లలో చాలా మంది 3 days వెయిట్ చేస్తారు, 3 days 4 days. సపోజ్ నాకు జాబ్ దుబాయ్లో వచ్చింది, వీసా వచ్చింది, వెళ్ళిపోతాను దుబాయ్కి. సో దుబాయ్లో వెళ్ళిన తర్వాత ఏజెంట్ ఏం చెప్తారంటే మీరు వెళ్ళండి అక్కడ తీసుకోవడానికి వస్తారని చెప్తారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు రారు. 4 days వరకు అలానే ఉంటారు చాలా మంది. నాకు తెలిసిన ఉదాహరణ కూడా నాకు ఒకసారి రియల్గా జరిగింది. ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే వేరే వాళ్ళని తీసుకురానికి వెళ్తుంటే ఒక పర్సన్ అలా ఎయిర్పోర్ట్లో ఉండే. ఆయన అడిగితే ఇంకా ఢిల్లీలో ఆల్రెడీ 2 days వెయిట్ చేశాడు, మళ్ళీ ఖతార్లో వచ్చి మళ్ళీ 2 days వెయిట్ చేశాడు. సో స్టిల్ ఆయన తీసుకోవడానికి ఎవరు రాలేదు. ఏజెంట్ కూడా రెస్పాండ్ రెస్పాండ్ కాదు. సో యాక్చువల్గా ఈ ఏజెంట్స్ మనము ప్రాపర్గా మరి ఎలా చేయగలుగుతాం అంటే ఇప్పుడు నేపాల్ కంట్రీలో కూడా ఏజెంట్స్ ఉన్నారు, వేరే కంట్రీస్లో కూడా ఏజెంట్స్ ఉంటారు. కానీ వాళ్ళు ప్రాపర్ ప్రాసెస్లో వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ అవగాహన ఇచ్చి సో అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళని కరెక్ట్గా ఫాలో అప్ చేస్తుంది. సో ఆ ఏజెంట్స్ కరెక్ట్ ఉన్నారా లేనది, అలాగే ఆ కాంట్రాక్ట్ లెటర్ కూడా ప్రాపర్గా అటెస్టెడ్ అయ్యి ఈ కంపెనీ కరెక్ట్గా కాదా అనేది అక్కడ లోకల్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు ప్రాపర్గా చూసిన తర్వాత అప్రూవ్ చేస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఆ జాబ్ ఆఫర్ అగ్రిమెంట్ ప్రాపర్ అటెస్టెడ్ అయి ఉంటే దానిలోనే మెన్షన్ చేస్తారు శాలరీ, ఇన్సూరెన్స్ పాలసీస్, సో మినిమమ్ యాక్సిడెంట్ పాలసీస్, ఇవన్నీ దానిలో జాబ్ ఆఫర్లో ఉంటాయి. సో అవన్నీ ఇండియన్ గవర్నమెంట్కి అక్కడ లోకల్ ఇండియన్ గవర్నమెంట్కి ఐడియా ఉంటుంది అక్కడ పాలసీస్ లాస్ రెగ్యులేషన్స్ ఏమున్నాయని. సో వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇండియా నుంచి సో వెళ్ళడానికి మనకి పంపడానికి ఏం ప్రాబ్లం లేదు. సో మెయిన్ ఆయన చెప్పింది అది. ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐ పాలసీ ఆఫీసర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. మంచి పాయింట్ యాక్చువల్గా. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కనీసం మినిమం ఒక డిస్ట్రిక్ట్ స్టేట్లో ఒకరు ఏదో ఒక 2-3 ఒక డిపార్ట్మెంట్ పెట్టి నడిస్తే కష్టం. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 3 lakhs 4 lakhs మెంబర్స్ గల్ఫ్ వెళ్ళడం జరుగుతుంది ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి. సో అట్లా 3-4 lakhs మెంబర్స్ ఉంటే సో మనకు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ప్రతి డే చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మరి కనీసం ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఎన్ఆర్ఐ ఒక డిపార్ట్మెంట్ ఉండి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేబర్కు మామూలుగా ప్లంబర్, మేషన్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతాయంటే అక్కడ వెళ్ళిన తర్వాత మంచి జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. సో మంచి శాలరీస్ ఉంటాయి, లైఫ్లో కెరీర్ బాగుంటుంది. సో ఇలా వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మామూలుగా ఆయన చెప్పిండు ఆర్గనైజేషన్ సంఘాలు అనేది ఏంటంటే యాక్చువల్గా గల్ఫ్లో ఎందుకంటే మనకు అమెరికా, ఈ సింగపూర్ ఈ కంట్రీలో ఏంటంటే మనకు చాలా ఓపెన్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ యాజ్ పర్ దేర్ గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం మనము లాస్ ప్రకారం మనం పనిచేయాల్సి వస్తుంది ఆర్గనైజేషన్స్. సో మనం ఓపెన్గా చేయడానికి అంత అలౌడ్ లేదు. అంటే ఎనీ మినిమం సపోర్టింగ్ యాక్టివిటీస్ చేయదు యాక్చువల్ యాజ్ పర్ లా. మనం పర్సనల్గా ఒక పర్సన్కి మనం డబ్బులు చందాలు అవి జమ చేయడం యాజ్ పర్ లా దే ఆర్ నాట్ అలౌడ్. బట్ నార్మల్లీ పీపుల్ విల్ డూ. అంటే మనం చాలామంది చేస్తాము ఎందుకంటే చాలా బాధ వేసి ఆ ప్రాబ్లం చూసి ఎందుకంటే మనకు కూడా ఎక్కడో గుండెలో తట్టుకుంటుంది ఆ బాధను చూస్తుంటే. సో మనం చేస్తాము కానీ యాజ్ పర్ లా చేయకూడదు అనమాట. సో ఇలాంటి మరి ఎవరు చేయాలంటే గవర్నమెంట్ కెన్ డూ, ఇండియన్ ఎంబసీ కెన్ డూ, సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కెన్ డూ ఇన్ దేర్ కంట్రీస్. మన స్టేట్ లోపల మన గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఐ మినిస్టర్ కేటీఆర్ గారు కొన్ని పాలసీస్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రైట్స్ ఉంటాయి, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు ఏంటంటే సపోజ్ మనకు చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఏంటంటే చాలా మందికి ఎవ్రీ ఇయర్ మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 4-9 మెంబర్స్ ప్రమాదాలు చనిపోవడం జరుగుతుంది అన్నమాట. అయితే వాళ్ళని ఒక్కొక్కళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలు ఆల్మోస్ట్ 6 months 1 year హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. అక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇండియాలో ఖతార్లో కానీ గల్ఫ్లో దుబాయ్లో కానీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు, డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోతుంది. కానీ ఇండియాలో చిన్న థింగ్ వల్ల అయిపోతాయి. ఏంటంటే ఇక్కడ ఆ బాడీని రిసీవ్ చేసుకోవడానికి నేను ఉన్నాను ఒక పర్సన్ను అతనికి రెస్పాండ్ కావాలి. మామూలుగా ఏదో ఫార్మేషన్లో పంపిస్తే డాక్యుమెంటేషన్ ట్రై చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్రాపర్గా ఒక డాక్యుమెంటేషన్ చేసి దానికి పూర్తి అండర్స్టాండింగ్ ఉన్న పర్సన్స్ మాత్రమే చేయగలుగుతారు, ఆల్రెడీ దాని ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సనే. అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు ఈ ప్రాసెస్లో. ఒక్కొక్క బాడీని మనం రిసీవ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 6 months చాలా డిలే అవుతుంది. చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఇంత గ్లోబలైజేషన్ లోపలగా ఇంత చదువుకున్న వాళ్ళము ఇంత పెద్ద గవర్నమెంట్స్ని కూడా ఒక
ఒక మనిషిని మనం తీసుకోవడానికి 1 year 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పాలసీ మనకు కావాల్సింది. సో మినిమం శాలరీ, సో ప్రమాదవశాత్తు కానీ పని అంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కానీ ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకు మనము స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోయే పాలసీలో ఖచ్చితంగా వీటి గురించిన అంశాలు అయితే ఉండాలి. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. రవి గౌడ్ గారు ఖతార్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రవి గౌడ్ గారు. హలో, కాల్ డ్రాప్ అయినట్టుందండి. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు ఎందుకు ఇంత డిలే అవుతుందంటారు? ఒకసారి కనీసం ఆఖరి చూపులకైనా చూసుకోవడానికి చాలా డిలే అవుతుంది. ఒక్కొక్కసారి 2 months 3 months అవుతున్న సిచ్యువేషన్ కూడా రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటారు ఇట్లా? ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళని తీసుకురావడానికి అక్కడ డాక్యుమెంటేషన్ చేయడానికి మామూలుగా సంఘాలు ఆర్గనైజేషన్స్ చాలా ఇంట్రెస్ట్తో అందరూ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. సో ఎందుకంటే వాళ్ళు మా సోదరులు కాబట్టి. సో అలాగే ఇండియన్ ఎంబసీ వాళ్ళు స్పందిస్తారు, కొంచెం మనం వెళ్ళి ప్రెషర్ చేయడం వల్ల స్పందిస్తారు. సో బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతాయంటే ఇక్కడ లోకల్లో ఉండి ఎవరన్నా పని చేయడానికి ఉండాలి అంటే డాక్యుమెంటేషన్ అంటే పూర్తిగా లీగల్గా ఎవరైతే ఆ పర్సన్ రిలేటెడ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళు పూర్తిగా అతను నా హస్బెండ్, అతను నా కొడుకు, సో అలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ సబ్మిట్ చేయడం, వాళ్ళ నుంచి అప్రూవ్ తీసుకోవడం, తర్వాత వచ్చి ఇక్కడ NRSLలో సబ్మిట్ చేయడము, వాళ్ళు అప్రూవ్ తీసుకోవడము, ఇదంతా ప్రాసెస్ తర్వాత మళ్ళీ అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళకు ఓకే అనిపిస్తే ఇన్ ఖతార్ ఆర్ ఎనీ గల్ఫ్ కంట్రీస్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ సీయింగ్ ద డాక్యుమెంట్ ఇఫ్ దే ఆర్ ఓకే ఓకే అయితేనే పంపిస్తారు. సో ఇక్కడ ఏమవుతాయంటే లోకల్లో ఉన్న వాళ్ళకు అంత అండర్స్టాండింగ్ ఉండదు ఆ డాక్యుమెంటేషన్ చేయడానికి. అయితే మామూలు ఈ డాక్యుమెంటేషన్ అంతా ఇండివిజువల్గా పర్సనల్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఇప్పుడు నాకు ఇష్యూ వస్తే, నాకు తెలిసిన ఇష్యూ వస్తే నేను ఇండివిజువల్ టేకప్ తీసుకొని దాని ఇష్యూ నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదనమాట, ప్రాపర్ సపోర్ట్ లేదు. ఉంది, టీం ఉంది, కానీ ప్రాపర్ సపోర్ట్ లేదు. సో దానివల్ల డిలే అవుతుంది. ఇప్పుడు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. రాము గారు దుబాయ్ నుంచి. నమస్తే అండి రాము గారు. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి టీవీ యాజమాన్యానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. ఓకే, చెప్పండి. యాక్చువల్లీ మన తెలంగాణ నుంచి దుబాయ్లో కానీ గల్ఫ్ లో కానీ చాలా మంది బ్లూ కలర్ వర్కర్స్ ఎంతో మంది ఇక్కడ ఉంటారు మేడం. అయితే ఇక్కడ ఫస్ట్ గా మనం చెప్పుకోవాల్సింది మన ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి చాలా మంది కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిలో ఎక్కువ మట్టుకు చాలా క్లీనర్స్, లేబర్స్ గా వచ్చి ఇక్కడ చాలా వాళ్ళ జీవితాల వ్యవను కన్నీళ్ళు వస్తాయి మేడం. నేను ఇక్కడ దాదాపు 20 years నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు ప్రభుత్వానికి వినవించేది ఏంటంటే మన నియోజకవర్గాల వారిగానైనా లేదంటే 2 మండలాల కలిపి ఒక్కటి వారిగైనా వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలు నెలకొల్పాలి మేడం. వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలు నెలకొల్పితే వాళ్ళకు కనీస అవగాహన ఉంటుంది. ఎందుకంటే మన ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి డిగ్రీ చేసిన వ్యక్తి అయినా, ఇంటర్ చేసిన వ్యక్తి అయినా మన వ్యవసాయ పనులకు అలవాటు పడిన అబ్బాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రియల్ వర్క్ గురించి తెలియకపోవచ్చు. అందుకని వాళ్ళకి ఆ వృత్తి నైపుణ్యం లేక ఇక్కడ లేబర్ గా వచ్చి వాళ్ళ జీవితాలను ఎంతో మంది ఈ ఎడారి దేశాలలో బలి చేసుకుంటారు మేడం. ప్రభుత్వం చొరవ తీసుకుని వృత్తి నైపుణ్య కేంద్రాలు నెలకొల్పాలి. రెండవది సర్వీస్ దళారీ ఏజెంట్ వ్యవస్థ మీద నిఘా కేంద్రాలు పెట్టి దళారీ వ్యవస్థను రూపుమాపాలి సార్. మూడవది మన ఇంతకుముందు మన తెలంగాణలో ఒకరోజు సర్వే చేసి ఎలాగైతే వివరాలు సేకరించినామో అలాగే దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సమగ్ర సర్వే నిర్వహించి వారి యొక్క రికార్డ్స్ ను మనం పరిగణన చేస్తే వారికి ఇన్సూరెన్స్ ను ప్రొవైడ్ చేయడం కానీ, కేరళ తరహాలో ఎలాంటి పాలసీ విధానం తీసుకురావడానికి కానీ మనకు కనీస అవగాహన ఉంటుంది మేడం. ఇందు గురించి అంటే ప్రతి తెలంగాణ బిడ్డ ఇక్కడ ఎంతో ఘోరమైనటువంటి జీవితాలు గడుపుతుంది మేడం. నా సీఎం గారి నుంచి రాసిన ఒక కవితను వినిపిస్తే మేడం ప్లీజ్, నాకు అనుమతిస్తే. ఓకే, చెప్పండి. ఊహల లోకంలో ఊగుతూ బంధాలకు దూరం అయ్యే బాధలెన్నో,
మనను కనిపించిన వారి కోసం నిద్రలేని రాత్రులు గడిపిన గాయాల ముద్రలెన్నో మానవి జీవితాల చక్రబంధంలో ఇరుక్కుని అలసిపోయిన వలస జీవికి శోభతైన కన్నీళ్ళున్నాం మేడం. ఇలాంటి జీవితాలు ఎన్నో ఇక్కడ ఎడారి దేశాలలో మగ్గుతున్నాయి మేడం. మై హంబ్లీ రిక్వెస్టింగ్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ as well as ఎన్ఆర్ఐ మినిస్టర్ శ్రీ కేటీ రామారావు గారికి ఖచ్చితంగా ఈ దుబాయ్ బతుకుల, డబ్బుబాయి బతుకుల, బొంబాయి బతుకుల ఎలాగైతే అట్టడు వర్గాలు ఇక్కడ బతుకుతున్నారో దుబాయ్ జీవితాల కోసం కనీసం దీనిలో సీరియస్ గా టేకప్ చేసి మంచి పాలసీ విధానం ఉన్నాం మేడం. ఓకే అండి, నిజంగా కవితలు కావచ్చు, ఇంతకు ముందు పాట కావచ్చు, ఎంత ఆవేదనలో పుట్టింది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది అర్థమవుతుంది. మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడినాక డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. శోభన్ గారు ఖతార్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అన్న. చెప్పండి. స్టూడియోలో ఉన్న సోదరులిద్దరికి నమస్కారం. నమస్తే. ఇంతకుముందు హలో చెప్పండి. ఇంతకుముందు సోదరులు చెప్తున్నట్లు సూచనలు ఏవైతున్నాయో నేను ఒక 2 సూచనలు ఇవ్వదలుచుకున్నాను. చెప్పండి అన్న. ఎవరైతే మన సోదరులు వస్తున్నారో, వలసపోయి గల్ఫ్ కంట్రీస్కి వస్తున్నారో వాళ్ళకు ఇబ్బందులు కాకుండా ఎవరైతే కంట్రీకి డిఫరెంట్ కంట్రీస్కి వస్తున్నారో వాళ్ళు త్రూ ఇండియన్ ఎంబసీ ఎంటర్ అయ్యేటట్లు చూడాలి. ఎవరైతే ఫస్ట్ కంట్రీలో వస్తారో త్రూ ఇమిగ్రేషన్ దాటిన వెంటనే వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ డేటా మొత్తం ఇండియన్ ఎంబసీలో రికార్డ్ అయ్యేటట్లుంటే ఏదైనా ప్రమాదం జరిగినా, వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి అవైలబుల్ ఉంటుంది. అదొక సలహా అండి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు వాస్తవానికి ఉన్నాయి ఇక్కడ. సో ఆ ఇబ్బందులు చేయడానికి సోదరులు చెప్తున్నారు వాల్యుబుల్ సజెషన్స్. చెప్పండి. దానికి తోడు మనకు చేతనైనంత వరకు మనం ఇక్కడ చేస్తున్నాం. ఇక లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు పాస్ చేయడం అట్లాంటివి చేస్తున్నాం. ప్లస్ ఇంకా కొంచెం ఇనిషియేటివ్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఇమీడియట్గా ఎవరైనా ఇక్కడ నుంచి కాల్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసేటట్లు ఉండాలి. ప్లస్ ఇంకొకటి సాక్షి వాళ్ళకి మనవి చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఈవెన్ నాకు వెస్టర్న్ కంట్రీస్ గురించి తెలియదు, బట్ గల్ఫ్ కంట్రీస్లో అయితే చాలా మంది మన వాళ్ళు సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు సోదరులు చాలా మంది ఉన్నారు. ఇంజనీర్ లాగా వర్క్ చేయడము, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడము, మినిస్ట్రీస్లో వర్క్ చేయడము. సో మీకు వీలున్నప్పుడు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా మీరు పబ్లిష్ చేయండి, టెలికాస్ట్ చేయండి. సో అది కూడా ఆదర్శం అవుతుంది. ఎంతసేపటికి మీరు కష్టాలు, బాధలు అవే చూపిస్తున్నారు, నెగిటివ్ స్టోరీస్ చూపిస్తున్నారు, పని మనుషుల గురించి చెప్తున్నారు. సో దానికి అడిషనల్గా వీక్లీ 2-3 టెలికాస్ట్ చేయండి. సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, మేము అందిస్తాం ఇక్కడ నుంచి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడతాం. రవి గౌడ్ గారు ఖతార్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ముఖ్యంగా తెలంగాణ ప్రవాసీ విధానంపై వేదిక చాలా సంతోషం. నమస్తే అన్న. అన్న నమస్తే మురళన్న. నమస్తే, చెప్పండి అన్న. మనం ప్రత్యేక రాష్ట్రాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. ఏదైతే మన బతుకుదేరు గురించి మనం వలసొస్తున్నామో అన్న, చెప్పన్నా. ముందు నుంచి కూడా మనం చాలా వలసలు ఫస్ట్ నుంచి ఉన్నవి ఇక్కడే కాదు. కాకపోతే ఇప్పుడు మన కొత్త రాష్ట్రంలోనైనా మనకు ఖచ్చితంగా మనకు బాగుపడే విధానం రావాలి. ఎందుకంటే ఈ మన తెలంగాణ లోపలనే చాలా వలసలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిస్థితి అయితే మీకు తెలిసింది ఏ రకంగా ఉన్నది, ఏం కథ అనేది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరికైనా అపాయం జరిగినాయని, ఇక్కడ కార్మికుల సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన మధ్య ఇక్కడ ఏదో చిన్న సంఘాలు పెట్టుకొని చిన్నగా మన మధ్య చేస్తున్నాం కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. ఏమైనా ప్రమాదం వైపు బిల్డింగ్ నుంచి పడ్డా కానీ ఏదో కాల్ చేసి పోయి ఇక్కడ నుండి అట్లా మనం పంపిస్తున్నాం. కాకపోతే వారికి ఆర్థికంగా ఎలాంటి అందుతలేదు. దీని గురించి ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం ఇక్కడ నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో మనం ఇక్కడ నుండి కూడా చాలా ప్రయత్నం చేసాం. ఏ రకంగా అంటే సోషల్ నెట్వర్క్ కానీ సోషల్ మీడియాలో కానీ ఇంకా ఏదైనా మన తెలంగాణ వచ్చింది అనే విషయంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ వస్తే మన బాధలు జరుగుతాయనే విషయంలో కూడా మనం ఇక్కడ నుండి కూడా మన వాళ్ళకు, మన బంధువులకు, వాళ్ళకి కాపా ఖచ్చితంగా మన దారి గుర్తుకోవడానే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడే ఈ విధంగా మనం మాట్లాడినాం, మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పన్నా అన్నా చెప్పన్నా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అదే వలసలు మరింత ఎక్కువైపోవడంతో చాలా బాధ వస్తుంది. రైట్ అన్న. ఎలాగైనా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చొరవ తీసుకొని
ప్రత్యేకంగా మన గల్ఫ్ కంట్రీ ఇప్పుడు మన అన్న ఉన్నాడు వెంకటన్న గారు, వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళకు ఫ్రీడమ్ అక్కడ అడిగారు. మనం ఏంటంటే గల్ఫ్ కంట్రీలో మనం అన్న ఒక ముచ్చట ఏది వెంకటన్న ఇది ఏదైతుందో అక్కడ యువకులు కరెక్ట్ తెలుసుకోకుండా వస్తున్నారు, అందుకోసం మీకు అవుతుందని అంటారు. ముఖ్యంగా ఒక విషయం వల్ల వెంకటన్న అన్న చెప్పండి. మనకు ఈ ఏజెంట్ బ్రోకర్ వ్యవస్థను రూపు మార్చినట్టయితే ఇళ్ళకెళ్ళి మనకు చాలా వరకు మనం ప్రాబ్లం సాల్వ్ అవుతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే దీనికి ఇక్కడ నెలకు 10,000 ఎంప్లాయీల పరిస్థితి, అక్కడ లక్షల గుమ్మడికి వస్తున్నాం. దీని గురించి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని, ప్రభుత్వం చర్య తీసుకుంటే కాంట్రాక్ట్ ఏమి లేదు అన్నా. రైట్ అన్న, చెప్పండి వింటున్నాం. ఈ ఏజెంట్ వ్యవస్థలు పూర్తిగా రూపుమార్చడం రోజు ఖచ్చితంగా మనకు కార్మికులకు న్యాయం జరుగుతుంది ఎంతో కొంత. అదేవిధంగా మనం ఇక్కడ ఏదో కార్మికులకు చేస్తున్నాం కానీ అది చాలా తక్కువ. ఎంత చేసినా కానీ ఇక్కడ నుండి పంపేయడానికి చేస్తున్నాం. 5-10 మనం మనిషికి 5-10 కార్మికులు వేసుకొని కొన్నో పంపుతున్నాం కానీ అవి లాభం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద మైండ్ పెట్టి ఎవరైతే గల్ఫ్ కార్మికుడు ఇక్కడ నుండి ఆపదలో ఉండి వెళ్ళిపోయాడో ఆయనకు ఆర్థిక సాయం ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే ఇలా మనం ఎందుకు వచ్చినామన్నా మనకు అక్కడ ఉపాధి కల్పించాలి, ప్రభుత్వానికి ఉపాధి కల్పించాలని జాగ్రత్త మనం ఇటు రావాల్సి వచ్చింది. ఇక్కడ మన ఈ జీవితాలు ఎట్లున్నాయంటే గల్ఫ్ జీవితాలు పండు ముసలి నుండి పంచి పోరాడు దాకా ఎవరి విషయాలు ఇస్తేనే కనిపిస్తున్నారు. ఇవాళ తెలంగాణ పల్లెలలో ఒక్క పంచి పోరాడు కనిపించింది కనిపించిన ఇప్పుడు మనం చదువుకుంటాం తప్ప కొంచెం ఎప్పుడు 18 ఏళ్ళు వస్తాయా, ఎప్పుడు మనం బయట దేశం పంపిద్దామన్నట్టే అయ్యా వదులుతుంది. ఇబ్బందులు ఉన్నాము. కాబట్టి ఇప్పుడు నేను నా వ్యక్తిగతంగా నేను ఒక 5 సంవత్సరాలు అవుతుంది దేశంలో పట్టుకుంటుంది కాబట్టి, కాకపోతే ఏ మాత్రం నాకు దేనిలో మరి బయట లేకన్నా ఏది అర్థమైపోలేదు. ఇక్కడికి వెళ్ళి పోయడానికి మళ్ళీ ఇంటికి పోయినాక ఒక 2-3 నెలలు ఉంటే కష్టమైపోతుంది ఎవరికైనా. నా అప్పటి నుంచి కాదు అంటే అక్కడ రేట్లు పెరగడం కానీ అక్కడ పరిస్థితి అరే మళ్ళీ ఎందుకు వచ్చిపోయిందిరా, వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చినాక పోయేటప్పుడు అక్కడి పరిస్థితులు మధ్య లేక మన అన్ని అప్పులు అవి ఇవి పండుగ అప్పులు ఆరోగ్యాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది ఇప్పటి వరకు కాలర్స్ అందరూ కూడా దళారీ వ్యవస్థ, ఏజెంట్స్ వ్యవస్థని కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెడితేనే ఈ మోసాలకి చెక్ పెట్టగలుగుతాం అని చెప్పేసి, ఇది ఎలా పాసిబుల్ అంటారు? ఈ ఏజెంట్స్ కూడా ఒకవేళ గవర్నమెంట్ ఆథరైజ్ చేసి ఈ ఏజెన్సీకి మాత్రమే మీరు వెళ్ళాలి అని గవర్నమెంట్ ఏమన్నా ఆథరైజ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఎట్లా ఉండాలంటారు? అదొకటి. ఇంతకుముందు ఇంకొక కపుల్ ఆఫ్ కాలర్స్ కూడా మాట్లాడినప్పుడు, ఫస్ట్ కాలర్ మాట్లాడినప్పుడు తను ఏమన్నారంటే శిక్షణా కేంద్రాలు, వృత్తి శిక్షణా కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్స్, ఏ స్కిల్లో వెళ్తున్నారో ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి అని అదొకటి. దానికి రిలేటెడ్గా ఇంకొకటి సెకండ్ కాలర్ ఏమన్నారంటే ఇక్కడ జాబ్స్ ఉండడము, ఇక్కడ లేకపోవడము, అక్కడికి పోవడం, లైక్ థర్డ్ కలర్ అన్నట్టు. సో ఇవన్నిటికీ గోయింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ బేస్. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఇందులో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు ఒక డేటా ఉండాలి. ఎంతమంది తెలంగాణ ఇట్స్ ఓన్లీ 10 districts నౌ ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ 10 districts నుంచి ఎవరెవరు అంటే ఎట్లాంటి ప్రొఫెషన్లో ఎక్కడెక్కడ నుండి ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి, రీజన్స్ నుంచి, సబ్ రీజన్స్ నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్, బీట్ యుఎస్ ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఎక్కడికి పోతున్నారు, ఏ వృత్తి పైన పోతున్నారు అనేది ఒక డేటా ఉండాలి మనకు, ఎంతమంది పోతున్నారు. సో దాన్ని బట్టి కూడా ఇక్కడ సమగ్ర సర్వే చేసినట్టు అక్కడ ఎవరెవరు ఉంటున్నారు అక్కడ పాసిబుల్ అంటారా? మన సర్వే చేసి అక్కడ కాదు, యాక్చువల్లీ ఏంటంటే ద ప్రాసెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇక్కడ ఫస్ట్ ఒక డేటా అనేది మనకు ఉండాలండి. సో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సొల్యూషన్. ఇట్స్ ద మెజారిటీ ఇట్స్ అ మేజర్ సొల్యూషన్. ఆ డేటా ఉంటే ఏమవుతుందంటే 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాని బట్టి ఏ వృత్తి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఆ వృత్తిలో ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్, కోరుట్ల అంటే ఒక రీజన్ నుంచి ఫలానా వృత్తి వాళ్ళు పోతే ఆ వృత్తి ట్రైనింగ్ సెంటర్ అక్కడ పెడితే మంచిగుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. సో ఇంకొక సిటీలో పెడితే ఇంకొక సిటీ నుండి ఇంకొక టౌన్ నుండి ఏ వృత్తి వాళ్ళు వెళ్తున్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద వృత్తి వాళ్ళు అక్కడ నుండి వెళ్తే అలాంటి వృత్తి నైపుణ్య కేంద్రం అక్కడ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అది ఒకటి.
సెకండ్ థింగ్ ఈజ్ అట్లాంటి ఉద్యోగాలు కోసము అక్కడికి వెళ్తున్నారు. సో బై నాట్ ఓన్లీ యూనో ఈ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం కాకుండా అట్లా డేటా కలెక్ట్ చేసినట్టయితే ఇంకొక ఆన్సర్ కూడా ఏమైనా వస్తుంది మనకు, అట్లాంటి ఉద్యోగాలు మనము క్రియేట్ చేయగలుగుతామా ఇక్కడ. పోవటము, అక్కడ బాధలు పడటము, ఒక డిగ్రీతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే జాబ్ ఎత్తుకుందామని డిగ్రీ ఒకటి, డిగ్రీ ఇప్పుడు నాన్ స్కిల్ లేబర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడము అంటే నాకు తెలిసి మా ఊరిలో నేను మొన్న ఒక 2-3 రోజులు మా ఊరికి వెళ్తే చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళే చిన్నప్పుడు మేమంతా కలిసినాము, వాళ్ళే ఒక 15-20 మంది వెళ్ళారు. ఎంత అంటే వాళ్ళ జీతము 30,000 ఇండియన్ రూపీస్, 40,000 ఇండియన్ రూపీస్. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇంటికి ఒక 10-15 వేలు పంపిస్తున్నారు, 10 నుంచి 20 వేలు పంపిస్తున్నారు. సో అట్లాంటిది మనము ఇక్కడ అంటే ఈ డేటా మన దగ్గర ఉన్నట్టయితే అట్లాంటి ఉద్యోగాలు మనం ఏ విధంగా డెవలప్ చేసుకోగలుగుతాం, ఏ విధంగా క్రియేట్ చేసుకోగలుగుతాం అనేది గవర్నమెంట్కి ఇంకో అవగాహన వస్తుంది అక్కడ. సో దట్స్ సెకండ్ మేజర్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ హోల్ డేటాతోని అంటే వీ కెన్ అవాయిడ్ అవర్ స్కిల్ లేబర్ ఆర్ నాన్ స్కిల్ లేబర్ గోయింగ్ అబ్రాడ్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ వాళ్ళు సంతోషంగా ఇక్కడనే ఉంటారు. అదే జీతాలు వస్తే మహా అంటే ఇప్పుడు వాళ్ళు 10-15 వేలు మిగిలిచ్చి సేవింగ్స్. అదే అంటున్నారు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల. సో ఇదంతా గోయింగ్ బ్యాక్ అగైన్ డేటా ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ప్రాసెస్ ఉండాలి. సో అక్కడ నుండి స్టార్ట్ అయితే ఇది వరకు ఎట్లా పోయిందో ఏంటంటే సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ అట్లీస్ట్ టుడే. అట్లీస్ట్ ఐ థింక్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటా కూడా ఏజెంట్స్ ఉన్నారు. ఐ థింక్ నాకు తెలిసి తెలంగాణలో ఒక 33 స్టాఫింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్కి. అందులో ఒక గవర్నమెంట్ ఒకటి లైక్ టామ్కామ్ అనేది ఒక ఉంటే మిగతా 32 ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఆ ప్రైవేట్ స్టాఫింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో నాన్ స్కిల్ లేబర్ ఇవి, సో వాళ్ళ దగ్గర ఆ డేటా అంతా ఉంటుంది. సో ఆ డేటా అంతా తీసుకొని ఒక సెంట్రలైజ్ డేటాబేస్ తయారు చేయండి. సో ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి పోయారు, ఏ స్కిల్ పైన పోయారు, ఎందుకోసం. సో అది చేయడం వలన చాలా ఏజెన్సీస్ కనీసం ఆథరైజ్ కూడా ఉండదు, వాళ్ళు పంపించేస్తుంటారు. వెరీ ట్రూ. అట్లా చేయడం వలన ఇంకొకటి ఏమైందంటే ఒక మిత్రులు ఫోన్ చేసి ఇంతకుముందు ఒక బాడీ రావడానికి రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు అంటున్నారు. సో అట్లాంటి డేటా మన దగ్గర ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది కూడా ఎక్స్టెండెడ్ డేటా ఉంటుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మాక్సిమం వెళ్లే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్స్ కానీ ఈ నార్మ్స్ కానీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటారు, ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి? అదే ఇదివరకు నేను ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడు 33 స్టాఫింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదండి ఈ గల్ఫ్ కంట్రీ రిలేటెడ్వి. సో ఈ 32 ప్లస్ ఒక గవర్నమెంట్ 33ది అబ్వియస్లీ వాళ్ళు చేస్తారు. సో ఈ 32 వాటిపైన ఒక మ్యాండటరీ ఇది పెట్టాలి, లైక్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రామ్ చేసినాకనే, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే, ఈ డేటా మీరు మాకు ఇచ్చినాకనే మీరు ఫర్దర్ స్టెప్కి ప్రాసెస్ చేయాలి అనేది ఒక నాన్ పెట్టాలి. సో దానివల్ల మెజారిటీ ఆఫ్ ద సొల్యూషన్స్కి కొంచెం మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కొంచెం సొల్యూషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మేబీ ఏదైనా ఏజెన్సీస్ అన్నిటికీ కూడా ఆథరైజ్ అయిపోయి ఉంటే చదువుకొని వాళ్ళే కాస్త బాగుపడదాం, ₹1 వెనకేసుకుందాం అని అక్కడికి వెళ్ళి కుటుంబీకులకు కాస్త ఇక్కడున్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ ఏజెన్సీకి అప్రోచ్ అవ్వాలో తెలియదు. చాలా మంది బురిడి కొట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలి, ఏదో అక్కడికి వెళ్ళి పనిచేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున నేను మొన్న మా ప్రెసిడెంట్ గారితో మా ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాట్లాడుతుంటే మేమేమనుకున్నామంటే మనము చేయగలిగింది ఇక్కడ కొన్ని బాడీ షాప్ కన్సల్టింగ్ కంపెనీస్, స్టాఫింగ్ ఏజెన్సీస్, రిక్రూటింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రోచింగ్ టు ద గవర్నమెంట్, సో గవర్నమెంట్ విల్ కంటిన్యూ దేర్ ఓన్ జాబ్, బట్ మనము ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్తోని ఇప్పుడు 32+1 ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. మేము చేయదలుచుకునేది ఏంటంటే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ విల్ హ్యావ్ ఎ నాన్ ప్రాఫిట్ టైఅప్ విత్ దీస్ ఏజెన్సీస్. విల్ అప్రోచ్ దీస్ ఏజెన్సీస్ అండ్ వీ విల్ లెట్ దెమ్ నో
Not only these agencies, also US-based consulting, student visas shops ఉన్నాయి కదా, ఆ బాడీ షాప్స్ కూడా వాళ్ళతో మేము టైఅప్ అయ్యి, సో వాళ్ళకి మేము అప్రోచ్ అయ్యి, మీరు ఎవరెవరిని పంపిస్తున్నారు వాళ్ళ డేటా మాకిస్తే మేము మీకు హెల్ప్ చేస్తాము. ఫలానా ఏరియాలోకి వెళ్తే ఎట్లా, ఫలానా దగ్గరికి వెళ్తే ఎట్లా, సో మేము ఎడ్యుకేట్ చేస్తాము ఏం చేయాలి ఏం చేయొద్దు. సో మీరు చేసేది మీరు చేయండి, మేము ఇక్కడ ఉన్నాము మేము చెప్తున్నాము అంటే వాళ్ళకు కొంచెం రియలిస్టిక్గా అర్థం చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ అబ్జెక్టివ్స్ దట్ వీఆర్ థింకింగ్ టు ప్రొసీడ్. వెంకటన్న చెప్పినట్లు యాక్చువల్గా మనకు తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఫస్ట్ పాయింట్ అదే అనమాట. ఏంటంటే గల్ఫ్ అని మామూలుగా ఎన్ఆర్ ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరి డాటాను కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాల్సిన చట్టం అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్టు వృత్తి శిక్షణ నైపుణ్యత కేంద్రాలు మినిమం కనీసం ఒక డిస్టిక్ ఒక నైపుణ్యత శిక్షణ కేంద్రం ఉంటే అక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయొచ్చు. ఏంటంటే అన్ని లాస్ ఎలా ఉంటాయి ప్రతి కంట్రీ లోపల, సో అక్కడ శాలరీస్ ఎట్లా ఉంటాయి, ఏం జాబ్స్ ఉంటాయి అక్కడ, సో ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏజెంట్స్ ఏంటంటే వాళ్ళని కూడా మనకు ప్రాపర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే వాళ్ళకు కూడా ఏంటంటే కరెక్ట్ మ్యాండేటరీ ఫీల్డ్గా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం, అది గవర్నమెంట్కి పాస్ చేయడం, ఇలా చేసినప్పుడే వాళ్ళని అలౌ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే త్రూ ఇండియన్ గవర్నమెంట్ నుంచి పార్టిసిపేషన్ జరుగుతుంది అన్నమాట. సో అలాగే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ. యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ హ్యావ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందన్నమాట ప్రవాసీ భారతీయుల గురించి. సో ఆ పాలసీని మ్యాండేటరీగా కంపల్సరీగా తీసుకోవాల్సిన ఒక పాయింట్ పెడితే ఏంటంటే అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రమాదవశాత్తు కానీ అక్కడ వేరే విదేశాల్లో చనిపోవడం కానీ ఏమైనా యాక్సిడెంట్ కానీ అలా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 10 లక్షల పైన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఆల్మోస్ట్ 95% పీపుల్ ఎవరు తీసుకోరు. అంటే మరి దీన్ని ఎలా మనం పుష్ చేయొచ్చు అంటే కంపల్సరీగా ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తున్నారో వాళ్ళకు కంపల్సరీ మనం 2 waysలో ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవచ్చు, గవర్నమెంట్ కెన్ గివ్ ఈజీలీ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ ఎవ్రీ పర్సన్. అంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేయొచ్చు గవర్నమెంట్, అంత కష్టం కాదు, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్లో ఇది ప్రొవైడ్ చేయొచ్చు. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకోటి మామూలుగా మనకు ఏ గవర్నమెంట్ కానీ చాలా పింఛన్స్ ఇవన్నీ మామూలుగా ఫార్మర్స్కి అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంటారు. సో అలాగే గల్ఫ్లో ఉన్న వాళ్ళు చాలామంది రిటర్న్లు వస్తారు, జాబులు పోవడం కానీ ఒక 5 years 10 years 15 years ఎన్నో అప్పులు చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు నష్టపోయే జీతాల్లో వాళ్ళు రిటర్న్ వస్తారు, కొంచెం చనిపోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకు మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఇంతవరకు చట్టం లేదన్నమాట. అంటే కంపల్సరీగా ఆ పర్సన్ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా కానీ, వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, హాస్పిటల్స్లో కానీ ఏమైనా ట్రీట్మెంట్ కానీ వాటి గురించి ఏమైనా ప్రొవైడ్ చేయాలని ఇంతవరకు ఎలాంటి గవర్నమెంట్ మన పాలసీస్ లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు జస్ట్ మనం ఊహించుకోండి ఏంటంటే యాజ్ ఎ గల్ఫ్ కంట్రీస్ దే ఆర్ సెండింగ్ more than 43,000 crores billion dollars ఫర్ ఎవ్రీ ఇయర్. అంటే ఒక తెలంగాణ పౌరులు విదేశాల నుంచి ఆల్మోస్ట్ మంత్లీ 1,000 crores పంపుతున్నారు, 1000 కోట్లు పంపుతున్నారు. అంటే 1000 కోట్లకి వెళ్ళి ఒక్క మంత్లీ ఒక 1 crore కూడా గవర్నమెంట్ స్పెండ్ చేస్తే సో దే కెన్ డూ లాట్ యాక్చువల్లీ. అంటే చాలా వెల్ఫేర్ స్కీమ్స్ చేయొచ్చు. సో ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే మనకు ఇయర్లీ అంటే మామూలుగా అలా చెప్పకూడదు, బట్ ఒక సంవత్సరానికి మనకు ఒక ప్రమాదవశాత్తు చనిపోవడం కానీ జరిగితే ఒక 200 మంది 300 మంది ఉంటారు. సో వాళ్ళందరికీ మనము ఫైనాన్షియల్ కానీ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కానీ చేయడం పెద్ద గవర్నమెంట్ ఆలోచిస్తే ప్రాబ్లం కాదు. ఈ పాయింట్ కంపల్సరీ పెడుతుందని భావిస్తున్నాను ఎన్ఆర్ఐ పాలసీలో. సో అలాగే ఏజెంట్ కొందరు పర్సన్ అయ్యండి, ఏజెంట్ సిస్టమ్ అనేది ప్రాపర్ ఆథరైజ్డ్ ఏజెంట్ ద్వారా మనము ప్రాసెస్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్, ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్. ఇప్పుడు ఏముందంటే కేవలం ఎవరైతే వీసా తీసుకుంటున్నాడో ఆ పర్సన్కి ఏజెంట్కి మధ్య సంబంధం, గవర్నమెంట్కి నో ఇన్ఫర్మేషన్, నో లింక్ అన్నమాట, ఇంట్రాక్షన్ లేదు. సో దానివల్ల మోసపోతున్నారు. ఆ మోసపోయిన తర్వాత వాళ్ళ హెల్పింగ్ లాంటి గవర్నమెంట్ చేయలేకపోతుంది. సో గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్. కాలర్ ఉన్నారండి, ప్రవాస మిత్ర నుండి మంద భీమరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, అందుబాటులో వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. సాక్షి టీవీ వారికి కృతజ్ఞతలండి. ఒక మంచి కార్యక్రమం మైగ్రేషన్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ తెలంగాణ గవర్నమెంట్
చేసేదానిపై మీరు ఒక చర్చా కార్యక్రమం పెట్టినారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు ఈ మధ్యన మంత్రి కేటీఆర్ గారు ప్రకటించిన వెంటనే మీరు ఒక అర్థవంతమైన చర్చకు నాంది చేసినారు. పాల్గొంటున్న మురళి గారు ఖతార్ నుంచి వచ్చారు, వెంకట్ గారు అమెరికా నుంచి వచ్చారు. సో 2 sides, అమెరికన్ సైడ్ అండ్ గల్ఫ్ సైడ్ కూడా ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే ఒక ప్రవాసి మిత్ర మా ఆర్గనైజేషన్ పక్షాన నేను కూడా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నానండి. గల్ఫ్ కు వెళ్లే కార్మికులు చాలా మంది పేదవాళ్ళు, వాళ్ళకి రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు తీసేస్తున్నారండి. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేదంటే రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు తీసేయకండి, అలాగే ఉంచండి. తర్వాత ఎన్నికల ప్రణాళికలో 2 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కోరుకున్నదో, ఏదైతే చెప్పిందో అది ఇప్పుడు అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఎమిగ్రేషన్ యాక్ట్ 1983ని ఖచ్చితంగా అమలు చేయాలి. గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టాలి. ఇందాక వెంకట్ గారు అన్నట్టు డేటాబేస్ తయారు చేయడం కోసం ఒక సమగ్ర సర్వేని చేయాలి. సమగ్ర సర్వే చేయాలంటే కేంద్ర ప్రభుత్వం 50% డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకో 50% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే సమగ్ర సర్వే చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏమంటుందంటే గల్ఫ్ ప్రాంతంలో 10 లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణతో మమేకమై ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని కూడా అవార్డులలో చేర్చండి. ఉగాది పురస్కారాలు ఇస్తున్నారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ఇస్తున్నారు, రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి, మేము ప్రవాసులము, బయట దేశాల్లో ఉన్నాం కాబట్టి మేము కూడా మంచి పనులు చేస్తున్నాము అని కోరుకుంటున్నారు. బహుశా ఇది గవర్నమెంట్ కు ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఐ సెల్ మాత్రమే ఉంది, డిపార్ట్మెంట్ లేదు. డిపార్ట్మెంట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండాలి. అది ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు చేస్తారని నమ్మకం ఉంది. తర్వాత ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ను కూడా దీనికోసం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ లో చనిపోయిన 600 కుటుంబాలు తమకు ఏమైనా సహాయం చేయండి, ఎక్స్గ్రేషియా మృతధన సహాయం ఇప్పించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. 600 అప్లికేషన్స్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలి. ఒక 6 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే 600 మందికి తలా ₹1,00,000 మినిమం ఇవ్వచ్చు. ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఇక్కడ శవాలు వచ్చినప్పుడు ఎయిర్ కార్గోలో చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. 7 కిలోమీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నార్జేషన్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి వస్తుంది. 14 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. దానికంటే ఒక పోలీస్ అవుట్ పోస్ట్ నే ఆ ఎయిర్ కార్గోలో వెళితే బాగుంటుంది. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అంబులెన్స్ సౌకర్యము ఇవ్వాలి. తర్వాత అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ను కూడా పెట్టాలి. అక్కడ ఒక ప్రవాసీ భవన్ నిర్మించాలి. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ఎన్ఆర్ఐ సెల్ అంటే ఒక ఎన్ఆర్ఐ విభాగాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ అనే ఈ అన్ని రకాలు కూడా ఇస్తే బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా నేను సాక్షి టీవీ గారిని నేను అభినందిస్తూ నా కాల్ను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా అడిగేదంటే అడగండి మేడం. నమస్తే అన్న. నమస్తే అండి. థ్యాంక్స్ అన్న. అన్న మీరు చెప్పినట్లు ఒక పాయింట్ బాగుందన్న. ఏంటంటే ఎన్ఆర్ఐ ఫండ్ అనేది ఒక పాయింట్ చెప్పారు. యాక్చువల్గా ఇది మనకు కేరళ గవర్నమెంట్ ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ అన్న. అంటే ఎన్ఆర్ఐ ఫండ్ను చాలా ప్లేసెస్లో వాళ్ళు యూజ్ చేస్తారు. ఏంటంటే ప్రమాదవశాత్తు జైల్లో అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ పాలసీలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ ఫండ్ ద్వారా ఏమవుతుందంటే కొందరు ఏమిటంటే జైల్లో ఉంటారు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు. సో వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత చిన్న ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ ఫైన్ కట్టలేక కొందరు జైలు జీవితం అయిపోతుంది. 2 years ఉందనుకో సపోజ్, జైలు అయిపోతుంది. అయిన తర్వాత కూడా ఇంకో 2 years ఉంటారు, ఎందుకంటే ఫైన్ కట్టలేక. అలాంటి ఎంత 3,000 రియాల్స్ పోతుంది, అరౌండ్ ఒక 60,000-70,000 రూపాయలు. ఇలాంటి వాళ్ళు ఒక అరౌండ్ 100 మందికి ఉంటారు. ఇప్పుడు మామూలు ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో కూడా ఉంటారు ఒక 100 మెంబర్స్. సో ఇలాంటి వారికి మనం రిలీజ్ చేయడానికి ఫండ్ అంటే మామూలు ఒక ఫండ్, ఈ ఫండ్ నుంచి యూజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మన భీమరెడ్డి చెప్పినట్లు ఏంటంటే ఇక్కడ ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగినా అని వాళ్ళకు హెల్పింగ్ గురించి వాళ్ళకు ఫండ్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు 600 మంది వాళ్ళు చనిపోయారు. మురళి గారు, నేను భీమరెడ్డి అండి. మీరు చెప్పేది చాలా సంతోషము. అయితే విషయం ఏంటంటే గల్ఫ్ జైళ్లలో ఉన్న వారికి ఒక లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. న్యాయ సహాయం చేయడం కోసము ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా జరుగుతుంది. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తర్వాత మన దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కొన్ని సంస్థలు ఉన్నాయి స్కిల్ అప్గ్రేడేషన్ కోసము. వాటిని ఐటీఐస్ ను పాలిటెక్నిక్ లను కూడా బలోపేతం చేయాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మదద్ అనే ఒక వ్యవస్థ ఉంది. అంటే ఈ ఫిర్యాదుల వ్యవస్థ కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసేది. అది మన వాళ్ళకి తెలియదు కాబట్టి మీ సేవా కేంద్రాలను బలోపేతం చేయాలి. మీ సేవా కేంద్రం ఆపరేటర్లు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.
దానికోసం ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో ఈ వెళ్ళే ఎవరైతే యువత వెళ్ళాలనుకుంటున్నారో వాళ్లకు ఒక అవేర్నెస్ కార్యక్రమం, చైతన్య కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇండియన్ ఎంబసీలలో తెలుగు మాట్లాడే అధికారులను ఏర్పాటు చేయాలి. తర్వాత హైదరాబాద్ లో సౌదీ ఎంబసీని ఏర్పాటు చేయడం కోసం కృషి చేయాలి. ఎందుకంటే మన దగ్గర నుంచి సౌదీ అరేబియాకి ఎక్కువ ట్రాఫిక్ ఉంది. తర్వాత వాపసు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా కుటుంబంతో కలిసిపోవడం, ఇక్కడ కూడా రిటర్న్ అండ్ రీఇంటిగ్రేషన్ కావడం కోసము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు ఎలాగైతే స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకున్నారో గల్ఫ్ నుంచి వాపసు వచ్చిన వాళ్ళు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెడితే బాగుంటుందండి. చివరికి ఒక మాట చెప్తున్నాను, మన బంగారు తెలంగాణ కావాలంటే ఇది బాధితులు, గల్ఫ్ బాధితుల తెలంగాణ కాదు, ఇది బంగారు తెలంగాణ కావాలి, బంగారు గల్ఫ్ కావాలి. దీనికి కావాలంటే ఇంతకు ముందు ఒక మిత్రుడు ఖతార్ నుంచి చెప్పినప్పుడు ఏమనంటే ఇక్కడ కూడా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి, చాలా మంది బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, బాధితులే కాదు బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. నేను కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి అని చెప్పి నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సాక్షి టీవీ. థ్యాంక్స్ అన్న. భీమిరెడ్డి గారు చాలా విజ్ఞుడు, ఎస్పెషల్లీ ఇందులో వారిది ప్రవాస మిత్ర అనేది నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. వారి వాస్ట్ ఎక్స్పీరియన్స్కి, ఎక్స్పర్టీస్కి ఈ సజెషన్స్ అన్ని చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఈ మన గవర్నమెంట్కి. ఎస్పెషల్లీ విత్ మన గవర్నమెంట్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండ్ దెన్ మన రిచ్ మ్యాన్ పవర్ ఉంది, మనకు చాలా టెక్నాలజీ ఉంది. మన ఇప్పుడు గవర్నమెంట్ చూస్తుంటే ప్రతి పథకాన్ని వితిన్ 1 to 2 yearsలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా within short time in 2016 ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్గా చేస్తారన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు ఉంది డెఫినెట్లీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వారు భీమిరెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు యుఎస్ సైడ్ ఆఫ్ ఇట్కి వస్తే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఒక రిటర్న్స్ ఇప్పుడు యుఎస్కి అబ్రాడ్కి వెళ్తారు. అబ్రాడ్కి వెళ్ళినాక చాలామంది ఒక 10, 15, 20 yearsకి వచ్చేస్తారు after gaining their some expertise and exposure, international exposure. So వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఎక్స్పర్టీస్ని మనకు యూజ్ అవుతుందా, కరెక్ట్గా ఫ్లెక్సిబుల్గా కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా లేనా అనే దానికి ఒకటి గవర్నమెంట్ లైక్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అంటే ఇన్ అడిషన్ టు దిస్ ఒక ఆర్గనైజేషన్ పెడితే బాగుంటుందండి, విచ్ ఈస్ లైక్ రిటర్న్డ్ ఓవర్సీస్ ప్రొఫెషనల్ అంటే ఇట్ కుడ్ బి ఎనీ ప్రొఫెషన్ రైట్. సో రిటర్న్ ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయించి పెడితే చాలామంది అంటే ఒక షార్ట్ టర్మ్గా లాంగ్ టర్మ్లో అన్ని ప్రొఫెషన్స్లో వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఇది ఒక వేదిక. అంటే ఇన్ కేస్ ఇప్పుడు చాలా అబ్రాడ్ కంట్రీస్లో మనం ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో చూస్తూ ఉంటాము, చాలామంది సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉంటారు ఒక 10, 15, 20 years సర్వీస్ చేసినాక. సో వాళ్ళకు కూడా ఒక తపన ఉంటుంది, అదే మనం కూడా మన దేశానికి వెళ్ళి ఒక సర్వీస్ లాగా చేయాలని. సో వాళ్ళకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని ఇండివిజువల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ దెన్ ఇది ఒక స్టేట్ లెవెల్లో మనం హై లెవెల్ ప్రొజెక్షన్ ఇచ్చి స్టేట్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనం స్టార్ట్ చేపిస్తే ఇట్స్ గోయింగ్ టు బి అన్ awesome use for the community, for our Telangana government, and obviously for all of us, any skilled worker for that matter. అంటే వాళ్ళ స్కిల్స్ హై లెవెల్లో ఇట్లా యూజ్ కావడానికి అక్కడ నుంచి వచ్చినాక కూడా ఇక్కడ డెఫినెట్లీ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అదొకటి మాత్రము ఐ థింక్ ఇట్ ఈస్ 100% నీడెడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. మొత్తంగా మనం చూసుకుంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఎన్ఆర్ఐ పాలసీకి సంబంధించి చాలా సజెషన్స్ వచ్చాయి. అలాగే మీరు చెప్పినట్టు చీట్ అవ్వకుండా ఉండాలంటే అక్కడికి వెళ్ళినాక వృత్తిపరంగా నైపుణ్యత కలిగిన స్కిల్స్ డెవలప్మెంట్కి సంబంధించిన సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం, మీరు చెప్పినట్టు అదేవిధంగా ఇంకా ఇన్సూరెన్స్ పాలసీలు అక్కడికి వెళ్ళిన వారి గురించి, అక్కడ నుంచి తిరిగి వచ్చేదాకా మనకు నమ్మకాలు లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం చూసే పరిస్థితుల్లో, అదేవిధంగా అనేకమైన సజెషన్స్ వచ్చాయి మనకి ఇక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, అక్కడికి వెళ్ళినాక కూడా ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఎంబసీస్ కానీ ఉంటే బాగుండని చెప్పి ఇలాంటి అన్ని సజెషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. ఈ వేదిక కార్యక్రమంలో పాల్గొనాలండి. ఇంకొకటి ఇప్పుడు మాకు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ రాబోయే ఈ ఫస్ట్ ప్రథమ ప్రపంచ మహాసభలు తెలంగాణ మహాసభలు డెట్రాయిట్లో జూలై 8, 9, 10 తేదీలో జరుగుతున్నాయండి. చాలామంది తెలుగు వాళ్ళు, చాలామంది తెలంగాణ వాళ్ళు వివిధ ఆర్గనైజేషన్స్లో పనిచేసి గత 10, 20, 30 సంవత్సరాల నుంచి కైండ్ హార్టెడ్గా పనిచేసి ఉన్నారు. సో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అవర్ టైమ్ టు షోకేస్ అవర్ కల్చర్ అండ్ ఐడెంటిటీ. సో ప్లీజ్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
support us, motivate us to promote our culture which is being preserved. And ఇంకొకటి ఇందులో ఇప్పుడు మీరు మాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా మేము మా కన్వెన్షన్లో కానీ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత కానీ డెఫినెట్గా ఈ ఏరియాస్లో డెఫినెట్గా మేము కూడా మా వంతు కృషి తప్పకుండా చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ మురళి గారు. ఇక ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే ట్యూన్డ్.